కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ యాస భాష పేర ప్రత్యర్థులపై ఉచితానుచితాలు పట్టించుకోకుండా విమర్శల పేరిట దూషణలతో విరుచుకుపడిపోయేవారు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ సారథ్య బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కేసీఆర్ది అదే శైలి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలందుకున్న తర్వాత నుంచి కేసీఆర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేసీఆర్ భాషలోని విమర్శలు గుప్పించడానికి ఇసుమంతైనా వెనకాడడం లేదు. ఇప్పటి వరకు ప్రత్యర్థులు నోరెత్తకుండా తనకే ప్రత్యేకమైన భాష యాసలో విరుచుకుపడి ఎదురే లేదు అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ని డిఫెన్స్ లో పడేసేంత స్థాయిలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ఉద్యమ సారథిగా కేసీఆర్ తన ఫస్ట్ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు. 2 రాష్ట్రాలకు న్యాయం అన్న చంద్రబాబు మాటలను కాయిన్ చేసి 2 కళ్ల సిద్ధాంతం అంటూ తనదైన భాషలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నడూ రాజకీయ మర్యాదలకు తిలోదకాలిచ్చేసి మాట్లాడిందే లేదు. ఆయన ఎప్పుడూ పరిధి దాటరు. తీవ్ర ఆగ్రహం వస్తే ఏం తమాషా చేస్తున్నారా అన్నది మాత్రమే ఆయన నోటి వెంట వచ్చే మాట. ఉద్యమ ఊపులో అప్పట్లో కేసీఆర్ భాషకు యాసకు తెలంగాణ జనం నుంచి మంచి స్పందనే వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు శైలి ప్రస్తుత రాజకీయాలకు సరిపడదని, ఆయనది అవుట్డేటెడ్ స్టైల్ అని అప్పట్లో సొంత పార్టీ వారే అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ మార్చుకోలేదు. అదే ఆయన బలమని ఆ తర్వాత పలు సందర్భాలు రుజువైంది. అది వేరే సంగతి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న కొడిజేటి రోసయ్య కానీ, ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ వాగ్దాడి ముందు నిలవలేకపోయారు. సరే, రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన పొన్నాల లక్ష్మయ్య, ఆయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ విమర్శల జడిలో తడిసి ముద్దైపోయారు. ధీటుగా బదులివ్వడంలో విఫలమయ్యారు. కానీ రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. కేసీఆర్ కు ధీటుగా ఆయన భాషలోని బదులివ్వడం ద్వారా రేవంత్ పార్టీ శ్రేణుల్లో కూడా జోష్ నింపగలిగారు. సరే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 10 ఏళ్ల పాటు ఇష్టరాజ్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి ఆధారంగా కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ తన విమర్శలకు పదులు పెట్టడంతో కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. గతంలో తన ధోరణి, ప్రత్యర్థి పార్టీల నేతలపై ఉపయోగించిన భాష అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి కరీంనగర్ సభలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడాల్సిన భాషేనా అది అంటూ అమాయకంగా ప్రశ్నించారు. రేవంత్ కనీస మర్యాద కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడైనా ఇటువంటి అనుచిత భాష ఉపయోగించానా అంటూ వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ అలర్ట్ అయ్యి గతంలో కేసీఆర్ అనుచిత భాష ప్రయోగంతో చేసిన ప్రసంగాల వీడియోలను సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. అవి వెంటనే వైరల్ కూడా అయిపోతున్నాయి. దీంతో కేసీఆర్ అనివార్యంగా మౌనం వహించాల్సి వచ్చింది. మొత్తం మీద కేసీఆర్ భాషని ఆయన మీద ప్రయోగించి రేవంత్ పైచేయి సాధించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.